మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న సైనికులకు భోజన సదుపాయాలు ఎలా సమకూరాయి? మహాభారత సంగ్రామ సమయంలో అప్పటి రాజులందరూ పాండవుల పక్షంలో కానీ కౌరవ పక్షాన కానీ భాగస్వాములై యుద్ధంలో పాల్గొన్నారంట. ఒక్క ఉడిపి మహారాజు తప్ప. ఎందుకంటే ఆయన కౌరవ పాండవుల శ్రేయోభిలాష అంట. అందుకే తాను యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగా ఉంటానని, కానీ యుద్ధంలో పాల్గొన్న వారికి ఆహార పానీయాలు సరఫరా చేయగలనని శ్రీకృష్ణ భగవానుతో చెప్పాడంట ఉడిపి మహారాజు. ఆ విధంగా ఆయన ప్రతిరోజు ఉభయ పక్షాల వారికి ఆహార పానీయాలు సరఫరా చేసేవాడట. ఏ రోజు కూడా ఆహార పదార్థాలు ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా సరిగ్గా సరిపోయేవట. అందుకు పాండవులకు సందేహం కలగగా ఈ విషయం ఉడిపిరాజును ప్రశ్నించగా అందుకు ఉడిపిరాజు సమాధానం ఈ విధంగా చెప్పాడట. తాను ప్రతిరోజు రాత్రి వాసుదేవుడి వద్దకు వెళ్ళేవాణ్ణని, ప్రతిరోజు రాత్రి ఆయన ఉడికించిన వేరుశెనగ గింజలు తినేవారని, వాటిపై పొట్టు తీసి తాను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చేవాణ్ణని, ఒకరోజు రాత్రి ఆయన 10 వేరుశెనగ గింజలు తింటే తర్వాత రోజు యుద్ధంలో 10,000 మంది చనిపోయేవారని, ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు ఒకరోజు రాత్రి 20 వేరుశెనగ గింజలు తింటే మరుసటి రోజు యుద్ధంలో 20,000 మంది చనిపోయేవారని, తాను ఆ విధంగా ఆహార పదార్థాలు తయారు చేసేవాణ్ణని, ఏ రోజు కూడా ఆహార పదార్థాలు ఎక్కువ కానీ తక్కువ కానీ కావడం జరగలేదని చెప్పాడంట. అందుకు అందరూ ఆశ్చర్యపోయారంట.